కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల పోషణ, సాంకేతిక అంశాల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు అందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 30 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 75 నుండి 85% మరియు మధ్యాహ్నం 48 నుండి 55% మధ్య ఉండవచ్చు. ఆగ్నేయ దిశ నుండి గాలులు సరాసరి గంటకు 5 నుండి 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం, కడింగా రైతు నిరాధారం, ఆనందాలతో అనుబంధం, వృద్ధాప్యం సుఖ సంతోషాలు, సురక్షితమౌను అన్నదాత, సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. పాల ఉత్పత్తికి పోషణ అత్యంత కీలకం. పాల ఉత్పత్తికి పోషణ అత్యంత కీలకం. పోషణ అనేది ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వటం కాదు. శాస్త్రీయంగా ఏ సమయంలో ఎలాంటి మేపును అందిస్తే మంచి ఫలితాలు వస్తాయో తెలుసుకుని అలాంటి మేపును అందించటం చాలా ముఖ్యమైంది. ఈ అంశం గురించి మరిన్ని వివరాలు అందించటానికి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రంలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు అందించే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు మనం పాడి పశువుల పెంపకంలో వాటి మేతకు సంబంధించిన సాంకేతిక అంశాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చాలా వరకు రైతులు వారి పశువులకు మేత ఇచ్చే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి దూడల విషయానికి వచ్చినప్పుడు దూడలకి పాలు విడిచిపెట్టాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు. ఎందుకంటే మనం చేసేది పాడి వ్యాపారం కదా. పాడి వ్యాపారం అంటే అర్థం మన పశువులిచ్చే పాలల్లోని
ప్రతి చుక్కని మనం అమ్ముకున్నప్పుడే మనకు లాభం వస్తుంది. కానీ ఈ పాలల్లో కొంత దూడకి విడిచిపెట్టడం వల్ల మనకి నష్టం వస్తుంది కదా అనే అపోహలో ఉంటారు. కానీ ఇది చాలా పొరపాటు అండి. ఎందుకంటే మొత్తం పాలని అమ్ముకుంటూ ఉన్నారనుకోండి, దూడకి సరైన పోషణ లేదు. అదేమవుతుంది? బక్క చిక్కిపోతుంది, నీరసించిపోతుంది, వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. దాని నుంచి మనకి ఎలాంటి ఉత్పత్తి లాభదాయకంగా లభించే అవకాశం అనేది ఉండదు. సో రైతు తన పశువు పాలివ్వడం, వట్టిపోవడం లేదా ముసలి అయిపోవడం అయిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని కోతకు అమ్మేస్తారు. మళ్ళీ పాల కోసం మరో పశువుని కొనే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా నష్టంతో కూడుకున్నది. ఏ రకంగా నష్టంతో కూడుకున్నదంటే పశువు రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వేరే ప్రాంతాల్లో కొని తీసుకురావాల్సి వస్తుంది. ఆ ప్రయాణంలో ఇబ్బందులు జరుగుతాయి. వచ్చిన తర్వాత మన వాతావరణానికి, ఆ ఇంటికి, ఆ రైతుకి ఆ పశువు అలవాటు పడాలి. అందులో మళ్ళీ సమస్యలు వస్తాయి. లేదు, అమ్మే సమయంలోనే మోసం జరిగి ఉండొచ్చు. డబ్బు ఎక్కువ పెట్టడం లేదా 2-3 ఈతలు అయిపోయిన పశువుని అంటగట్టడం ఇలాంటివి చాలా జరగవచ్చు అన్నమాట. ఇలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు ఏం చేస్తే బాగుంటుంది అంటే తమకు పుట్టిన దూడల్లో ముఖ్యంగా ఆడదూడల్ని జాగ్రత్తగా పెంచి పోషించుకోవాలి. వారు అమ్ముకునే పాలల్లో కొంత పాలని దానికి కేటాయించి పెంచుకున్నట్లయితే దాదాపు 1.5 సంవత్సరం తిరగక ముందే మంచి నాణ్యత కలిగిన మంచి పశువు ఇంట్లోనే తయారవుతుంది. ఇలా వీరు ఆ దూడకి పాలు విడిచిపెట్టడానికి అయ్యే మొత్తం ఖర్చు లేదా ఆ 1.5 సంవత్సరం కాలంలో దాని పోషణకు అయ్యే ఖర్చు ఎంత అంటే మామూలుగా వాళ్ళు ఒక పెద్ద పశువుని బయట మార్కెట్లో కొంటే ఎంత ఖర్చు అవుతుందో 4వ వంతుకి మాత్రమే కొత్త పశువు అనేది ఇంట్లో తయారవుతుంది. ఇలా ఇంట్లో తయారైన ఈ పశువు వల్ల రైతు లాభం ఏంటి? మోసపోయే అవకాశం లేదు. మొదటి ఈత నుంచి దాన్ని పాల ఉత్పత్తిని వాడుకోవచ్చు, దాని నుంచి దూడలను పొందవచ్చు, అలవాటుకు పడకపోవడం అనే సమస్య ఉండదు. ఇలా అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి దూడల్ని పెంచి పోషించుకునే విషయంలో దానికి తగిన ఆహారం ఇవ్వడం అనే చోట నుండి ఈ మేపులోని సాంకేతిక అంశాలు అనేవి మొదలవుతాయి. దూడల పోషణ తల్లి కడుపులో ఉన్నప్పటి నుండే ప్రారంభం కావాలి. ముఖ్యంగా 6 మాసాల చూడి నుండి ఈనే వరకు అదనంగా దాణా ఇవ్వాలి. దీనివల్ల పుట్టిన దూడ బలంగా ఆరోగ్యంగా ఉంటుంది. చూడి పశువులకు చూడితో ఉన్నప్పుడు నట్టల నివారణ మందులు తాగించినట్లయితే దూడకు తల్లి నుండి నట్టల వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవచ్చు. ఇంకా జున్ను పాలు అంటే మనకు తెలిసిందే. ఈయన తర్వాత మొదటి 3 రోజుల నుంచి 5 రోజుల వరకు తల్లి పొదుగు నుంచి వచ్చే పాలని జున్ను పాలు అంటాం. ఈ జున్ను పాలు దూడకి చాలా చాలా ముఖ్యమైనవి. ఏ రకంగా అంటే జున్ను పాలల్లో తేలికగా జీర్ణమయ్యే మాంసకృత్తులు, విటమిన్ ఏ ఎక్కువగా ఉండటమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ జున్ను పాలు దూడలకు దాదాపు 6 నెలల వయసు వరకు రోగ నిరోధక శక్తిని కలిగించి అది త్వరగా ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుందన్నమాట. మరొక ముఖ్య విషయం ఏంటంటే దూడకు జున్ను పాలు ఈనిన తర్వాత 1/2 గంట నుంచి అరగంట లోపు అందివ్వాలి. ఇలా ఎంత త్వరగా అందించగలిగితే ఆ పాలలోని పోషక పదార్థాలు దూడ శరీరానికి అందుబాటులోకి వస్తాయి. ఆలస్యం అయ్యే కొద్దీ అందులో చాలా వరకు వృధా అవుతుందన్నమాట. అంటే శరీరానికి పట్టకపోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈ తొందరగా ఇచ్చిన జున్ను పాలల్లో రోగ నిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీస్ శరీరంలో పూర్తిగా వినియోగపడతాయి. ఇక దూడల ఆహారానికి వస్తే దూడకు తన శరీర బరువులో 10వ వంతు పాలు అవసరం. అంటే ఉదాహరణకి దూడ 20 కేజీల బరువు ఉంది అని అనుకుందాం. దానికి రోజుకు 2 లీటర్ల పాలు కావాలి. అదేవిధంగా దాని శరీర బరువును బట్టి 3 నెలల వయసు వరకు సరాసరిన రోజుకు 2 నుంచి 3 లీటర్ల పాలు తాగించవలసిన అవసరం ఉంటుంది. లేదా గడ్డి దాణా మీద కూడా పోషించుకోవచ్చు. ఈ 3 మాసాలలో సుమారు 240 లీటర్ల పాలు
దూడకి కావాల్సి వస్తుంది. 3వ నెల నుండి దాణాతో పాటు పచ్చిగడ్డి తినడం అలవాటు చేయాలి. దాణాను దూడ వయసును బట్టి తగిన మోతాదులో వాడాలి. లవణ మిశ్రమ ఇటుకలను కూడా దూడలు నాకడానికి అందుబాటులో ఉంచాలి. అలాగే దూడలు మట్టి తినకుండా వాటి మూతికి బుట్టలు కట్టాలి. ఇప్పుడు పెద్ద పశువుల పోషణ వివరాల గురించి తెలుసుకుందాం. పాడి పశువుల నిర్వహణకు అయ్యే ఖర్చులో దాదాపు 80% వరకు వాటి మేత ఖర్చు కోసమే చేయవలసి ఉంటుంది. అంటే మేత అనేది ఈ పాడి పశువుల పెంపకంలో ఎంత ముఖ్యమో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పశువులకు ఇచ్చే మేపులో పోషక విలువలు తగ్గకుండా మేత ఖర్చులు తగ్గించుకున్నట్లయితే పాల ఉత్పత్తి ఖర్చులు బాగా తగ్గి పాడి పరిశ్రమ లాభసాటిగా ఉంటుంది. రైతులు పశువుల మేపులో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించి పశువులకు అన్ని పోషక పదార్థాలు గల ఆహారాన్ని అందించాలి. పశువుకిచ్చే మేపు దానికి సంతృప్తిని కలిగించి రుచికరంగా జీర్ణమైనదిగా ఉండేటట్లు చూసుకోవాలి. పాడి పశువుల మేపులో పాలలో వాసనలు కలుగజేసే పదార్థాలు అస్సలే ఉండకూడదు. ముఖ్యంగా పాడి పశువులకు ఇచ్చే మేపులో పశువు పోషణకు పాల ఉత్పత్తికి కావలసిన పోషక పదార్థాలు అనేవి తగిన పాలల్లో ఉండాలన్నమాట. సో మరి ఆ మేపు పదార్థాలు ఏంటి? పశువులకు ఇచ్చే మేపు పదార్థాలను గడ్డి, దాణాగా విభజించవచ్చు. గడ్డి పదార్థాలు పశువుకు కడుపు నింపి సంతృప్తినివ్వడమే కాకుండా దాని శరీర నిర్వహణకు కావలసిన పోషక పదార్థాలను అందిస్తాయి. గడ్డి పదార్థాలను పశువు యొక్క శరీర బరువును బట్టి ఇవ్వవలసి ఉంటుంది. దాణా ద్వారా లభించే పోషక పదార్థాలను పశువులు ఎక్కువగా ఉత్పత్తి కోసం వినియోగించుకోవడం జరుగుతుంది. ఇంకా సమీకృత దాణా, వాటి తయారీ, వీటి గురించి చర్చిద్దాం. దాణా పదార్థాలను మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించారన్నమాట. మొదటి రకం మాంసకృత్తులు గల పదార్థాలు, అంటే వేరుశనగ పిండి, నువ్వుల పిండి, చేపల పొడి, యూరియా ఇలాంటివి. రెండో రకం శక్తినిచ్చే పదార్థాలు, అంటే మొక్కజొన్న, సజ్జలు, నూకలు, జొన్నలు ఈ రకానికి చెందినవి. గడ్డి పదార్థాలను కూడా మళ్ళీ 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వీటిలో మొదటిది ఎండు మేతలు, అంటే వరిగడ్డి, సొప్ప, ఇతర ఎండు మేతలు అన్నమాట. రెండో రకం పచ్చి మేతలు. ఇందులో ఏమొస్తాయి? కాయ జాతి, ధాన్యపు జాతి, పచ్చిక బీళ్ళు, ఇవన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఖనిజ లవణ మిశ్రమాలు, కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువ మోతాదులో, తర్వాత రాగి, కోబాల్టు, మెగ్నీషియం, క్లోరిన్ వంటి ఖనిజాలను తక్కువ మోతాదులో ఉండే మిశ్రమాలుగా ఇవ్వవచ్చు. ఇంకా అవసరాన్ని బట్టి మేపుని 2 రకాలుగా ఇవ్వాల్సి ఉంటుందండి. ఆ 2 రకాలు ఏంటంటే నిర్వాహక మేపు, ఉత్పత్తి మేపు. నిర్వాహక మేపు అంటే ఏంటి? పశువులు తమ జీవన ప్రక్రియలను నిర్వహించుకోవడానికి అవసరమైన మేపును నిర్వాహక మేపు అంటారు. ఇది పశువులకు వాటి శరీర బరువు ప్రకారం ఇవ్వవలసి ఉంటుంది. ఈ అవసరాలను ఎండుగడ్డి మేపు ద్వారా తీర్చవచ్చు అన్నమాట. రెండవది ఉత్పత్తి మేపు. పశువు యొక్క ప్రత్యేక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చే మేత ఇది. చూడి పశువులకు పాల ఉత్పత్తికి, దూడలు పెరగడానికి, పనిచేసే పశువుల కండరాల పెరుగుదలకు, పనిచేయడానికి అవసరమయ్యే శక్తిని ఇవ్వడానికి ఈ మేపు అనేది అవసరమవుతుంది. దాణా మిశ్రమం. పశువులకిచ్చే దాణా మిశ్రమాన్ని మనకు అందుబాటులో ఉన్న పదార్థాలు తగిన పాళల్లో కలిపి తయారు చేసుకోవచ్చు. దాణాలో 100కి 70 పాళ్లకు తక్కువ కాకుండా జీర్ణయోగ్యమైన పదార్థాలు, అందులో 16 పాళ్లకు తక్కువ కాకుండా జీర్ణయోగ్యమైన మాంసకృతులు ఉండాలి. మేత మోతాదు నిర్ణయించడంలో
సాధారణ సూత్రాలు ఎలా ఉంటాయో చూద్దాం. మేపు పదార్థాల్లో ఉన్న పోషక విలువలను బట్టి పశువులకు కావలసిన పోషక పదార్థాలను దృష్టిలో ఉంచుకొని పశువుకు మేత ఎంత ఇవ్వాలన్నది శాస్త్రీయంగా లెక్క కట్టడం జరుగుతుంది. అయితే మామూలుగా గ్రామాల్లో రైతులకు ఇది సాధ్యం కాకపోవచ్చు. వారు పశువులకు మామూలుగా అంటే వాడుకలో ఉన్న సూత్రాల ప్రకారం వారు మేత ఇవ్వటం జరుగుతుంది. సో వారు ఇచ్చే లేదా ఇవ్వవలసిన పద్ధతి ఏంటంటే, పెద్ద పశువులకైతే రోజుకి ఒక్కొక్క దానికి 8 కిలోల ఎండు మేత ఇవ్వవలసి ఉంటుంది. ఇంకా పచ్చి మేత విషయానికి వస్తే 40 కిలోలు ఒక్కొక్క రోజుకి ఒక పశువుకి ఇవ్వాలి. అధమం 25 కిలోలకి తగ్గకూడదు. పచ్చిగడ్డి పుష్కలంగా లభిస్తే రోజుకు 5-6 లీటర్ల పాలిచ్చే పాడి పశువులకు కాయజాతి, ధాన్యపు జాతి పచ్చి మేతలు కలిపి మేపితే ఎలాంటి దాణా ఖర్చులు లేకుండా పోషించుకోవచ్చు. 4 లీటర్ల లోపు పాలిచ్చే పశువులకు సాధారణంగా మనం 4 నుంచి 5 కిలోల ఎండుగడ్డి, తర్వాత 1 నుంచి 1.5 కిలోల దాణా మిశ్రమం ఇస్తే సరిపోతుందన్నమాట. దాణా మోతాదును పశువు పాల ఉత్పత్తిని బట్టి ఇవ్వాలి. ఎక్కువ తక్కువ కాకుండా తగిన మోతాదులో ఇవ్వాలి. ఏమాత్రం వృధా చేయకూడదు. ఆవు ఇచ్చే పాలల్లో 5 లీటర్ల పాల తర్వాత అదనంగా ఇచ్చే ప్రతి 3 లీటర్ల పాలకు 1 కిలో చొప్పున దాణా ఇవ్వాలి. అదేవిధంగా గేదెలకైతే ప్రతి 2.5 లీటర్ల పాలకు 1 కిలో చొప్పున దాణా ఇవ్వడం అనేది జరగాలి. పశువులకు కావలసిన దాణాను 2 సమాన భాగాలుగా చేసి ఉదయం, సాయంత్రం పాలు పితికే అరగంట ముందు ఇవ్వాలి. ఈ విధంగా పశువులకు అవసరాన్ని బట్టి మేపు ఇవ్వాలి. మరి ఖనిజ లవణ మిశ్రమాలను ఇవ్వడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన పెరుగుదల, పునరుత్పత్తి కోసము కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, రాగి, కోబాల్టు, మెగ్నీషియం, క్లోరిన్ వంటి ఖనిజాలు చాలా అవసరం. పశువుకు కావలసిన మోతాదులో దాణా వాడకం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ముఖ్యంగా దూడలు ఆరోగ్యంగా పెరుగుతాయి. పశువులలో రోగ నిరోధక శక్తి అనేది పెంపొందించబడుతుంది. పెయ్యలు, పడ్డలు ఇవి సకాలంలో ఎదకొస్తాయి. ఎదకు రాకపోవటం అనే సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయన్నమాట. ఇంకా పాల దిగుబడి రైతు సంతృప్తి కలిగే స్థాయికి పెరుగుతుంది. చూడి పశువులలో మెయ్య వంటి సమస్యలు రావు. పశువు ఈనిన తర్వాత మాయ వేయకపోవటము, పాల జ్వరం ఇలాంటి సమస్యలు కూడా రావన్నమాట. పశువులకు బట్టలు, మట్టి, కాగితాలు తినటం, మూత్రం తాగటం వంటి దురలవాట్లు కూడా రాకుండా ఉంటాయి. పశువుల చర్మం మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. లవణ మిశ్రమం పశువులకు ప్రతిరోజు ఎలా వాడాలి అంటే, దూడలకైతే 5 నుంచి 20 గ్రాములు, పడ్డలకు, పేయలకు 20 నుంచి 30 గ్రాములు, పాడి పశువులకైతే రోజుకి 50 నుంచి 60 గ్రాములు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా పోషణలో మనం సాంకేతిక సూత్రాలను పాటించినట్లయితే పశువుల యొక్క ఆరోగ్యం బాగుపడడమే కాకుండా పాలోత్పత్తి చక్కగా ఉంటుందండి. నమస్కారం. ఇంతవరకు మీరు పాడి పశువుల పోషణ సాంకేతిక అంశాల గురించి కరీంనగర్ ప్రాంతీయ పశుసంవర్ధక శిక్షణా కేంద్రం సీనియర్ ఫ్యాకల్టీ డాక్టర్ ఎం కోటేశ్వరరావు గారు అందించిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక జానపద గేయం విందాం. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల, పజ్జొన్న గోసేదానా, ఆకళ్ళు దూపళ్ళు నిన్ను కోరి వచ్చిన కాఫీ జొన్నను గాయవే. సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల, పజ్జొన్న గోసేదానా,
సిన్ని సిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా ఆకళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నను గాయవే ఆకళ్ళు దూపళ్ళు నిన్ను గోరి వచ్చిన కాపీ జొన్నను గాయవే ఎలువట్టెవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేటోడివా ఎలువట్టెవాడివా ఓ పిల్లగా పూలు తిరిగేటోడివా పాలు పెరుగు తాగి పట్టే మంచం మీద పావలించేవాడివా పాలు పెరుగు తాగి పట్టే మంచం మీద పావలించేవాడివా ఈడు జోడు కలిసనే ఓ పిల్ల ఉయ్యాల లూపిస్తనే ఈడు జోడు కలిసనే ఓ పిల్ల ఉయ్యాల లూపిస్తనే లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టే వింటనే లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టే వింటనే మాయమాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసేయకు మాయమాటలాడకు ఓ పిల్లగా నా మనసు దోసేయకు ఎట్టికి నన్ను చేసుకుంటానని వట్టి మాటలాడకు ఎట్టికి నన్ను చేసుకుంటానని వట్టి మాటలాడకు ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నిన్నడగానే ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నిన్నడగానే జానేడు జాగడగా పిడికేడు పైసడగా కూసబెట్టి సాతనే జానేడు జాగడగా పిడికేడు పైసడగా కూసబెట్టి సాతనే నీ మాట సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చిందిరో నీ మాట సయ్యంటిరో ఓ పిల్లగా మర్యాద నచ్చిందిరో నగలు నట్రాలు నాణ్యాలు నాకొద్దు నీవుంటే చాలంటిరో నగలు నట్రాలు నాణ్యాలు నాకొద్దు నీవుంటే చాలంటిరో నడుముకు వడ్డానమే ఓ పిల్ల నక్లేసు చేపిస్తానే నడుముకు వడ్డానమే ఓ పిల్ల నక్లేసు చేపిస్తానే పాదాన పట్టీలు పట్టు చీర తెచ్చి పట్నము చూపిస్తానే పాదాన పట్టీలు పట్టు చీర తెచ్చి పట్నమే చూపిస్తానే మంచి రోజు చూసుకో ఓ పిల్లగా 3 ముళ్ళు వేసుకో మంచి రోజు చూసుకో ఓ పిల్లగా 3 ముళ్ళు వేసుకో మెట్టి నింట తలుపు మట్టేల నాడంగా దిట్టి తీసి ఎలుకో మెట్టి నింట తలుపు మట్టేల నాడంగా దిట్టి తీసి ఎలుకో ఓయిలాలో 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 ఓయిలాలో. జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు వృక్ష సంబంధిత పదార్థాలతో నిల్వ ధాన్యం సంరక్షణ, ధాన్యం నిల్వలో జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు వింటారు. ఒక గింజను కాపాడితే ఒక గింజను పండించినట్లే అనే సామెతను ప్రతి రైతు నిజం చేయాలంటే ఆచరణలో ధాన్యాన్ని సంరక్షించే పద్ధతులను తెలుసుకోవాలి. ధాన్యం పండించడానికి 6 కాలం కష్టించిన రైతు ధాన్యం నిల్వలో కూడా అదే విధమైన శ్రద్ధ చూపించాలి. మన దేశంలో పండించిన ఉత్పత్తిలో సుమారు 10% ధాన్యం నిల్వ చేయడంలో నష్టం వస్తుందని అంచనా వేశారు. ఈ నష్టంలో 3% నూర్పిడి, రవాణా మొదలైన వ్యవసాయ పనుల్లోనూ, 7% తేమ వల్ల, పురుగులు, ఎలుకలు, పక్షులు తినివేయడం వల్ల జరుగుతోంది. అయితే నూర్పిడిలోనూ రవాణాలోనూ నష్టాన్ని రైతులు వివిధ పద్ధతుల ద్వారా నివారించుకోవచ్చు. పురుగులు, ఎలుకల నివారణకు రసాయన మందులు వాడటం వల్ల అవి విషపూరితం కాబట్టి తినడానికి ఉపయోగించే ధాన్యానికి అవి పనికిరావు. పురుగు మందుల అవశేషాలు లేని ధాన్యానికి డిమాండ్ ఉండటంతో వినియోగదారులు కూడా అవే కోరుతుండటంతో రసాయన మందులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టారు. ఆ అన్వేషణలో భాగమే వృక్ష సంబంధిత పదార్థాల వాడకం. వృక్ష సంబంధిత పదార్థాలు కీటకాలు గుడ్లు పెట్టకుండా నిరోధించడం, మగ కీటకాల్లో నపుంసకత్వం కలిగించడం, పెరుగుదల తగ్గించడం వంటి చర్యల ద్వారా పురుగులను అదుపులో ఉంచుతాయి. ఇక నిల్వ ధాన్యంలో వచ్చే పురుగులేమిటంటే వడ్ల చిలుక, ముక్కు పురుగు, తుట్ల పురుగు, పెంకు పురుగు, పుచ్చు పురుగు. ఈ వడ్ల చిలుక పురుగులు గింజలపై చిన్న చిన్న రంధ్రాలు చేస్తాయి. ఈ రంధ్రాల నుండి కోశస్థ దశ పూర్తి చేసుకుని వడ్ల చిలుక బయటకు వస్తుంది. వీటి రెక్కల పురుగులు బస్తాల మీద కనిపిస్తూ ఉంటాయి. ఇక ముక్కు పురుగులు, బిళ్ల పురుగులు, తల్లి పురుగులు గింజలపైన గుడ్లు పెడతాయి. గుడ్ల నుండి వచ్చే క్రిములు గింజలలోకి ప్రవేశించి డొల్లలుగా చేస్తాయి. గింజలు నుసిగా మారుతాయి. తుట్ల పురుగు పెద్ద సైజు బియ్యంలో కంటే నూకలుగా ఉండే బియ్యంలో ఎక్కువగా కనిపిస్తుంది. నూకలను తింటూ గూళ్లను అల్లడం వల్ల ఆహార ధాన్యాలు తుట్లు కడతాయి.
ఇక పెంకు పురుగు చిన్న పెద్ద పురుగులు రెండు కలిపి గింజలను డొల్లలుగా చేస్తాయి. గింజపై రంధ్రాలు చేసి లోపల గింజ కొంత పొడి రూపంలో బయటికి రావడం గమనించవచ్చు. పుచ్చు పురుగు క్రిములు పప్పుధాన్యాన్ని తొలచి గింజలో గుంటలు ఏర్పరుస్తుంది. నిల్వలో ఆహార ధాన్యాలకు పురుగు పడితే గింజ బరువు నాణ్యత తగ్గుతుంది. ఈ పురుగులను ప్రకృతి సహజంగా మొలిచే కొన్ని మొక్కలు, వృక్షాల నుండి లభించే పదార్థాలను వాడి పరిసరాలకు నష్టం కలిగించకుండా నివారించవచ్చు. ఆ వృక్ష సంబంధ పదార్థాలేమిటో చూద్దాం. వేపగింజల పొడిని వాడటం వల్ల ధాన్యం రుచిలో కానీ, వాసనలో కానీ, రంగులో కానీ ఎలాంటి మార్పు ఉండదు. ఎండిన వేపగింజల పొడిని తీసుకుని 1 పాలు వేపగింజల పొడిని 100 పళ్ల ధాన్యానికి ఉపయోగించి వరి, గోధుమ, జొన్న వంటి ఆహార ధాన్యాలను, పప్పు ధాన్యాలను కీటకాల బారి నుండి సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేప నూనె, వేపాకు పొడిని 2% వాడితే కీటకాల పెరుగుదలను సమర్థవంతంగా అరికట్టడమే కాకుండా 6 నుండి 8 నెలలకు పైగా సురక్షితంగా ధాన్యాన్ని నిల్వ చేయవచ్చు. 1 పాలు వసపొడి 100 పాళ్ల ధాన్యానికి వాడి పురుగులను అరికట్టవచ్చు. సీతాఫలం, సపోటా గింజల పొడి 2% అంటే 20 గ్రాముల పొడిని 1 కిలో ధాన్యానికి పట్టించి నిల్వ చేయవచ్చు. ఇక 1 కిలో ధాన్యానికి 20 గ్రాముల మిరియాల పొడి వాడి నిల్వ చేయవచ్చు. 20 గ్రాముల వెల్లుల్లిపాయలు దంచిన ముద్దను 1 కిలో ధాన్యానికి కానీ, పప్పు ధాన్యానికి కానీ పూసి ఎండబెట్టి నిల్వ చేస్తే 6 నెలల వరకు పురుగు పట్టదు. ఇక వేప నూనె, గానుగ నూనె, నువ్వుల నూనె, ఆవ నూనె లేదా కొబ్బరి నూనె. పప్పు ధాన్యాలను కీటకాల బారి నుండి రక్షించడానికి ఈ నూనెలను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేప నూనె, ఆవ నూనెల్లో ఏదైనా ఒకదాన్ని 1 కిలో ధాన్యానికి 1 టీ స్పూను లేదా 5 మిల్లీలీటర్లు కలపడం వల్ల కీటకాలను అదుపులో ఉంచవచ్చు. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు వివరించిన పద్ధతులను పాటించి పండించిన ధాన్యాన్ని ధర లేనప్పుడు ధాన్యాన్ని నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు కూడా లేని నిల్వ ధాన్యాన్ని వాడుకోవచ్చు. ధాన్యం నిల్వలో తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలు ఏమిటంటే ధాన్యాన్ని బాగా ఎండబెట్టాలి. వరిలో 11-12%, అపరాల్లో 10%, నూనె గింజల్లో 7 నుండి 9% తేమ ఉండేటట్లు చేసి నిలువ ఉంచితే పురుగు పట్టకుండా 6 నుండి 12 నెలల వరకు కాపాడవచ్చు. నూర్పిడి చేసే యంత్రాలు, నూర్పిడి చేసే ప్రాంతాలు, రవాణాకు ఉపయోగించే వాహనాలని శుభ్రంగా ఉంచాలి. పాత గోనె సంచులు నిల్వ చేయటానికి ఉపయోగించేటట్లయితే వాటికి చిరుకులు లేకుండా చేసి ఏదైనా పురుగు మందును వాటిపై పిచికారీ చేసి మాత్రమే వాటిని ఉపయోగించాలి. నిల్వ చేసే గోదాములను ముందుగా శుభ్రం చేసి గోదాముల పైకప్పు గోడలు, నేలలో పగుళ్లు, రంధ్రాలు లేకుండా సిమెంటుతో పూడ్చివేయాలి. ఎలుక కన్నాలను పూడ్చివేయాలి. తలుపులకు లోహపు రేకులను కింది వరకు ఉండేటట్లు కొట్టినట్లయితే ఎలుకలు తలుపుల క్రింది వైపున కొరికి ధాన్యాన్ని నష్టపరచకుండా చూడవచ్చు. గిడ్డంగులలోకి పక్షులు రాకుండా కిటికీలకు, వెంటిలేటర్లకు ఇనుప జల్లెడను బిగించాలి. ధాన్యపు బస్తాలకు తేమ చేరకుండా ఉండేందుకు చెక్క దిమ్మలపై నిల్వ ఉంచాలి. గోదాముల్లో పక్క గోడలకు, పైకప్పుకు తగలకుండా బస్తాలను అమర్చాలి. చుట్టూ 2 అడుగుల స్థలం వదిలితే మందులు పిచికారీ చేయటానికి, అప్పుడప్పుడు ధాన్యాన్ని గమనించేందుకు వీలు కలుగుతుంది. ఇలా పురుగు మందులే కాకుండా వాటికి ప్రత్యామ్నాయంగా వృక్ష సంబంధిత పదార్థాలు కూడా ఈ పురుగుల నివారణలో సమర్థవంతంగా వాడవచ్చు. వేప నూనె, వేపగింజల పొడి, వసకొమ్మల పొడి, వేపాకు, నూరిన వెల్లుల్లి, ఉసిరికాయ గింజలు, సీతాఫలం గింజల పొడి 2% ధాన్యంలో కలిపినప్పుడు 6 నుండి 8 నెలల వరకు పురుగుల ద్వారా నష్టం జరగకుండా కాపాడవచ్చు. ఇవే కాకుండా కసవింద, ఉత్తరేణి, కుక్కమిరప, నేల ఉమ్మెత్త, కసర చెట్టు ఆకులు 4% వాడినట్లయితే ధాన్యాన్ని దాదాపుగా 3 నెలల వరకు పురుగు పట్టకుండా కాపాడవచ్చు. ఇంతవరకు మీరు వృక్ష సంబంధిత పదార్థాలతో నిల్వ ధాన్యం సంరక్షణ, ధాన్యం నిల్వలో జాగ్రత్తల గురించి కొన్ని వివరాలు విన్నారు. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.